ఏదైనా కేసు విషయంలో కోర్టులో వాదనలు వినిపించాలంటే సాక్ష్యాలు కావాలి. చాలా వరకు ఇందుకోసం పిటిషన్దారులు ఫోటోలను సాక్ష్యాలుగా సమర్పిస్తారు. అయితే ఫోటోలను నమ్మే పరిస్థితి లేదని తాజాగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. టెక్నాలజీ అభివృద్ధి చెంది డీప్ ఫేక్ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారని కామెంట్ చేసింది. దాంతో ఏది నిజమైందో ఏది ఫేక్ ఫోటోనో అర్థం కావడం లేదని చెప్పింది. అందుకే ఫోటోలు సాక్ష్యాలుగా చెల్లవంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఓ వ్యక్తి తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ జంటకు విడాకులను మంజూరు చేసింది. ఈ జంటకు ఒక కూతురు కూడా ఉంది. విడాకులు మంజూరు చేసిన నేపథ్యంలో భార్య 5 ఏళ్ల కుమార్తెకు కలిపి నెలకు 75,000 రూపాయల చొప్పున మనోవర్తి ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు భర్తను ఆదేశించింది. ఇక మనోవర్తి ఇవ్వాలన్న ఆదేశాలతో ఆ భర్త షాక్ తిన్నాడు. హైకోర్టును ఆశ్రయించాడు. ఇక ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నందున మనోవర్తి ఇవ్వాల్సిన పని లేదని పిటిషన్లో పేర్కొన్నాడు. సాక్ష్యాలుగా ఫోటోలను హైకోర్టు ముందు సమర్పించాడు సదర్ భర్త. ఆ ఫోటోలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు అవి స్పష్టంగా లేవని చెప్పింది. దాంతో వాటిని నమ్మాలో లేదో కూడా తెలియడం లేదని పేర్కొంది. డీప్ ఫేక్ చిత్రాల బెడద ఉన్నందున వాటిని సాక్ష్యాలుగా గుర్తించలేమని ధర్మాసనం తెలిపింది. కింది కోర్టు తీర్పును సమర్థించింది. తద్వారా భార్యతో పాటు కూతురికి మనోవర్తి చెల్లించాల్సిందని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఫోటోలను సాక్ష్యాలుగా చూపించే కేసుల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయడం ఏమో కానీ దీనివల్ల ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.